హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఇండియన్ జాగ్రఫీలో భాగంగా ముఖ్యమైనటువంటి టాపిక్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ భారతదేశ తీర రేఖ రాష్ట్రాలను గురించి తెలుసుకుందాం. ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులకు యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అందులో భాగంగా ఫస్ట్ వన్, పశ్చిమ తీరంలో ఉన్నటువంటి భారతదేశ తీర రేఖ రాష్ట్రాలను గురించి తెలుసుకుందాం. పశ్చిమ తీరంలో 5 రాష్ట్రాలు కలవు. అందులో మొదటిది గుజరాత్. ఈ గుజరాత్ రాష్ట్రము 1054 కిలోమీటర్ల తీరరేఖ పొడవును కలిగి ఉంది. ఈ తీరం పేరు కాండ్లా తీరము. నెక్స్ట్ వన్, మహారాష్ట్ర. మహారాష్ట్ర 804 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉన్నది. ఈ తీరం పేరు కొంకన్ తీరము. నెక్స్ట్ వన్, గోవా. గోవా రాష్ట్రము 36 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉన్నది. ఈ తీరం పేరే కొంకన్ తీరము. నెక్స్ట్ వన్, కర్ణాటక. కర్ణాటక రాష్ట్రము 288 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది. ఈ తీరం పేరు కెనరా తీరము. నెక్స్ట్ వన్, కేరళ. కేరళ 480 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది. దాని పేరు మలబార్. పశ్చిమ తీరంలో ఉన్న ఈ 5 రాష్ట్రాలను సులభంగా గుర్తుపెట్టుకోవడానికి కానీ ఒక చిన్న కోడ్ ఏం లేదు ఫ్రెండ్స్. ప్రతి 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మొదటి అక్షరాలను కలిపి గుమ్మా గోకకే. ఈ కోడ్లో గు అంటే గుజరాత్, మా అంటే మహారాష్ట్ర, గో అంటే గోవా, కా అంటే కర్ణాటక, కే అనగా కేరళ. ఈ కోడ్ను గనక గుర్తుపెట్టుకున్నట్లయితే పశ్చిమ తీరంలో తీరరేఖను కలిగినటువంటి రాష్ట్రాలను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా తూర్పు తీరంలో ఉన్నవి 4 రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 974 కిలోమీటర్ల పొడవు గల తీరరేఖను కలిగి ఉంది. దానినే సర్కార్ తీరము అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, తమిళనాడు. తమిళనాడు రాష్ట్రము 912 కిలోమీటర్ల పొడవు గల తీరాన్ని కలిగి ఉంది. దాని పేరు కోరమాండల్ తీరము. నెక్స్ట్ వన్, ఒడిస్సా రాష్ట్రము. ఒడిస్సా రాష్ట్రము 722 కిలోమీటర్ల తీరాన్ని కలిగి ఉంది. దానినే ఉత్కల్ తీరము అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, పశ్చిమ బెంగాల్ 400 కిలోమీటర్ల పొడవు గల తీరరేఖను కలిగి ఉంది. ఆ తీరం పేరు వంగా తీరము. అదేవిధంగా ఫ్రెండ్స్, తూర్పు తీరంలోని 4 రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవడానికి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ముందు అక్షరాన్ని కనుక కలిపినట్లయితే ఆ, తా, ఓ, పా. ఆ అంటే ఆంధ్రప్రదేశ్, తా అంటే తమిళనాడు, ఓ ఫర్ ఒరిస్సా, పా ఫర్ వెస్ట్ బెంగాల్ అనగా పశ్చిమ బెంగాల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అమ్ము స్టడీ గైడ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.